ఏంటి బావగారు ఇలా కంగారు పడతారు? నేను ఉన్నాను కదా. ఇంతమంది పోలీసు బయట ఉంటే ఎవడన్నా రాగలడా? వస్తే బతికి బయటకు వెళ్తాడా? డోంట్ వరీ, హ్యాపీ ముందు కొట్టండి. చలా బావగారిని జాగ్రత్త చూసుకో. కానీ 1, 2 వచ్చా కూడా కదలటానికి వీలేదు. ఎవడ్రా వ్యాన్ లోపల? మర్యాదగా బయటనండి లేదా కాల్చి పాలేస్తాం. ఓపెన్ ద డోర్. వాళ్ళు కాల్చొద్దు. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? మా అమ్మ నాన్న, మా భార్య బిడ్డలు. అమ్మా నాన్న, మీ అమ్మ నాన్న భార్య బిడ్డల నోట్లో ఉన్నది బన్నులు కాదు, బాంబులు. టచ్ చేసి చూడు, రాకెట్ కంటే స్పీడ్ లో పైకి పోతారు. నీకు నీ వాళ్ళ ప్రాణాలు ముఖ్యము, వాడు వెస్టన్ శెట్టి రామిరేడు ప్రాణాలు ముఖ్యము. డిసైడ్ చేసుకో. సార్ గణపతి గారు, నో, మాకు మా డ్యూటీ ఏ ముఖ్యం. అయితే ఆతుకూరు కాకపోతే గణాత్కూరు నిన్నే లేపేస్తామంటే చెప్పండి. రిమోట్ నొక్కుతా అందరం కలిసి పైకి జంప్ అయిపోతాం. వాడి ప్రాణాలు ముఖ్యం కాదు మహాప్రభు, ఈక ముక్కతో సమానం. వారు మీ బావగారని విన్నా. బావా బొక్క సార్, ఎక్కడో దూరం చుట్టకం. మీరు ఇమీడియట్ గా వెళ్ళిపోయింది. అరగంట 6 నిమిషాలు డైరెక్ట్ వెళ్ళిపోయింది సార్. మీరు రండి సార్, మీరు వస్తున్నా సార్. మీరు లేపోయింది. ఏంటి బావగారు, వాడు వచ్చాడా? వచ్చాడు. చచ్చాడా? సార్ 8 minutes ఓవర్ సార్, త్వరగా లేపండి సార్. కంగ్రాచులేషన్ సార్, 3 నిమిషాలు మర్డర్ చేశారు. చాలా ఫాస్ట్ సార్ మీరు. థ్యాంక్ యూ సార్. అమ్మా నాన్న సార్, టీవీ రిమోట్ లో ఉంది సార్. అది బాంబులు కావాలనుకుంటా సార్. వచ్చేసాను. అమ్మ గణపతి, మా పుట్టింటికి తీసుకెళ్ళి మరీ చంపానయ్యా. నువ్వు ఇక్కడ నా బతికేవాడివేమో. సోలోగా మిగిలిపోయారు. ఇప్పటికైనా నా మాట వినండి సార్. ఓరి నీ అమ్మ కడుపు మాడా, ఆ లుక్ ఏమిటయ్యా బాబు? మొట్టమొదటి తమ్ముడిని పాడెక్కించిన దగ్గర నుంచి మొత్తం ఫ్యామిలీ నాశనం అయిపోతున్నా ఆ పాడు ఫేస్ మీద ఓ ఎక్స్ప్రెషన్ లేదు, ఆన్సర్ లేదు. ఏం మాట్లాడుతున్నా? ఈ లెవెల్లో నా తొక్కలో లుక్ ఒకటి ఇస్తావు. ఇదిగో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను. బ్రతకాలి అనుకుంటే వచ్చి కోర్టులో లొంగిపో, లేదు ఇక్కడే చావాలనుకుంటే ఈ వెధవ లుక్కులు ఇచ్చుకుంటూ ఇక్కడే ఉండిపో. అయ్య బాబోయ్, పద కోర్టులో లొంగిపోదాం. బ్రతికిచ్చావు. లొంగిపోతున్నారా? అవును సార్. విష్ణం శెట్టి బాపినేడే విచారణకు వీలుగా లొంగిపోయాడని కోర్టు వారు భావించి జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కు ఆదేశించడం అయినది. ఈ రోజులో జైలు అంటే సొంత గెస్ట్ హౌస్ లాంటివి సార్. టైంకు మందు, మంచింగుకు ముక్క, ముద్దాడుకోవడానికి చెక్క, అన్ని సెటప్లు ఉంటాయి. అప్పుడప్పుడు నేను వచ్చేళ్తూ ఉంటాగా. హ్యాపీగా ఆ గణపతి గారు చచ్చేంత వరకు జైల్లో రెస్ట్ తీసుకొని వాడు చచ్చాక బయటికి రండి. ఆల్ ది బెస్ట్. ఇన్స్పెక్టర్, జైల్లో వదిలేసి అన్ని ఏర్పాట్లు అరేంజ్ చేసిరా. సరే సార్. నువ్వు పై కోర్టులో లొంగిపోతున్నావని తెలిసి నేను కింద కోర్టులో లొంగిపోయాన్రా.
స్వామి, ఈ జన్మకి వరం చాలు. తీసుకెళ్లి ఉరి తీయండి. పారిపోయా, పారిపో. మా గురించి ఆలోచించు. ధర్మం కాపాడడానికి బలిదానం చేసినవాడు దర్జాగా వెళ్ళిపో. నీలాంటి వాడికి ఉరిశిక్ష చేస్తే మాకు పుట్టగతులు ఉండవయ్యా. స్వామి శరణం, పారిపోయా. క్షమించండి స్వామి. నీతిని నిజాయితీని నీతి ముద్దలు చేసి తినిపించాడు మా నాన్న. నా నిజాయితీ చూసే కదా స్వామి జైలు నుంచి నన్ను తప్పించారు. అదే నిజాయితీతో మీ ముందుకొచ్చాను. పదండి స్వామి.